నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తుంగతుర్తి కాంగ్రెస్‌లో మళ్ళీ మంటలు రాజుకున్నాయా? జగ్గారెడ్డి ఇచ్చిన రిపోర్ట్ తర్వాత హైకమాండ్ ఏం చేయబోతోంది? ఇప్పుడు ఈ ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. దానిపై ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ కాంగ్రెస్‌లో తుంగతుర్తి రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. మంటలు చల్లారిపోయాయి అనుకున్న సమయంలో మళ్ళీ చిచ్చు రేగింది. ఇప్పటి వరకు తెర వెనుక నడిచిన అసంతృప్తి ఇప్పుడు బహిరంగ విమర్శల స్థాయికి చేరుకుంది. ఒకవైపు ఎమ్మెల్యే మందుల సామ్యేల్, మరోవైపు సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మధ్యలో కాంగ్రెస్ అధిష్టానం. అసలు తుంగతుర్తిలో జరుగుతుంది ఏంటి? జగ్గారెడ్డి సిద్ధం చేసిన 7 పేజీల నివేదికలో ఏముంది? ఈ వివాదం కేవలం నియోజకవర్గానికే పరిమితంగా ఉందా, లేక ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపై ప్రభావం చూపించబోతుందా? ఈ అంశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. ఇక తుంగతుర్తి పంచాయతీకి అసలు కారణం ఏంటి అన్నది ప్రశ్న. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు కొత్త విషయం కాదు. ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు, నాయకత్వపు ప్రాధాన్యత, పదవుల పంపకం, స్థానిక నాయకులకు గుర్తింపు, ఇటువంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు బయటకు వచ్చేశాయి. ఎన్నికల సమయంలో కష్టపడ్డ పాత కాంగ్రెస్ కార్యకర్తలకు తగినంత ప్రాధాన్యత దక్కడం లేదు అనే అభిప్రాయాలు కొందరు నాయకులలో వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారనే చర్చ కూడా జరిగిపోతోంది. ఈ పరిణామాలు చివరకు గాంధీ భవన్ వరకు దారితీశాయి. ఇక జగ్గారెడ్డి రంగంలోకి దిగారు. తుంగతుర్తి సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత జగ్గారెడ్డికి బాధ్యతలను అప్పగించింది. ఇక్కడ జగ్గారెడ్డి ఎమ్మెల్యే మందుల సామ్యేల్ వర్గం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం, స్థానిక కాంగ్రెస్ నాయకులు అందరితో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఇక ఎవరి వాదన ఎలా ఉంది, ఎక్కడ సమస్య మొదలైంది, పార్టీలో సమన్వయం ఎందుకు లోపించింది అనే అంశాలు తెలుసుకున్నారు. దీని ఆధారంగా దాదాపు 7 పేజీల నివేదికను సిద్ధం చేసినట్లుగా జగ్గారెడ్డి అన్నారు. ఈ నివేదిక ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టేబుల్ పైకి వెళ్లబోతోంది. నివేదిక తర్వాత ఎందుకని మళ్ళీ వివాదం పెరిగింది? అందరూ అనుకున్న మాట ఇదే. ఇక తుంగతుర్తి పంచాయతీ ముగిసింది అని. కానీ అనూహ్యంగా మళ్ళీ నేతల మధ్య మాటల యుద్ధం షురు అయింది. ఈసారి వివాదం ఎమ్మెల్యే మందుల సామ్యేల్, సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్యకు వెళ్ళిపోయింది. ఇక రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిత్వంలో తాను కీలక పాత్ర పోషించానని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఇచ్చిన మాటతోనే మందుల సామ్యేల్ ఎన్నికలలో పోటీ చేసే ఛాన్స్ పొందారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు మందుల సామ్యేల్ కూడా ఘాటుగా స్పందించారు. నియోజకవర్గ వ్యవహారాలలో ఇతర నాయకుల జోక్యం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. దీంతో వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారిపోయింది. ఇక చామల వర్సెస్ సామ్యుయల్ నుంచి కోమటిరెడ్డి వర్సెస్ సామ్యుయల్ వరకు ఏం జరిగింది చూద్దాం. ఇక తుంగతుర్తి వివాదం మొదట ఎమ్మెల్యే మందుల సామ్యుయల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య ఉన్న విభేదాలుగా కనిపించింది. కానీ తాజా పరిణామాలతో ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ పేరు కూడా చర్చలోకి వచ్చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి కుటుంబానికి ఉన్న రాజకీయ ప్రభావం అందరికీ తెలిసిందే. అయితే ప్రతి నియోజకవర్గంలో స్థానిక నాయకత్వానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత సాధించడం కాంగ్రెస్ నాయకత్వానికి ఇప్పుడు పెద్ద సవాల్గా పరిణమించింది. ఇక శంకర్ నాయక్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో ఇది సహజమైన మార్పేనా? ఈ వివాదంపై ఎమ్మెల్సీ శంకర్ నాయక్ స్పందించారు. కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీలో ఇలాంటి అంతర్గత చర్చలు సహజమేనని అన్నారు. పార్టీలో అభిప్రాయ భేదాలు వచ్చినా చివరకు అందరూ కలిసి పనిచేస్తారని అన్నారు. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మేరకు అభిప్రాయ భేదాలు సహజమే అయినప్పటికీ అవి బహిరంగ విమర్శల స్థాయికి చేరుకుంటే పార్టీ ప్రతిష్టపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇక హైకమాండ్ ముందున్న కొన్ని సవాళ్లు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందు ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం, అన్ని వర్గాలను మరోసారి కూర్చోబెట్టి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం. ఎమ్మెల్యే, ఎంపీ, సీనియర్ నాయకుల మధ్య సమన్వయం పెంచడం. ఇక రెండవ మార్గం, పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు బహిరంగ విమర్శలపై హెచ్చరికలు లేదా చర్యలు తీసుకోవడం. అయితే ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం రాజీ ఫార్ములాకే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక తుంగతుర్తి ప్రభావం నల్గొండపై ఉంటుందా అన్నది మరొక ప్రశ్న. తుంగతుర్తి వివాదం ఇప్పుడు ఒక్క నియోజకవర్గ సమస్యగా మిగలలేదు.
ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్కు రాజకీయంగా చాలా కీలకంగా మారింది. ఇక్కడ నాయకుల మధ్య విభేదాలు సాగితే భవిష్యత్తులో పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే హైకమాండ్ ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక చివరిలో మొత్తానికి తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయతీ ఇప్పుడు ఒక కీలక మలుపు దగ్గరికి వచ్చింది. జగ్గారెడ్డి నివేదిక, మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయం, హైకమాండ్ జోక్యం ఇవన్నీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపులుగా మారుతున్నాయి. మందుల సామ్యేల్ తన స్థానిక ఆధిపత్యాన్ని కొనసాగిస్తారా? కోమటిరెడ్డి వర్గం తన ప్రభావాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా కాంగ్రెస్ అధిష్టానం అందరినీ ఒకే దారిలోకి తీసుకువస్తుందా? ఇక రాబోయే రోజులలో తుంగతుర్తి రాజకీయాలు కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామాలకు వేదిక కానున్నాయి. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.